ఏపీలో అధికార పక్షం బరితెగిస్తోంది. గిట్టని పత్రికలు, ఛానళ్లపై రకరకాల మార్గాలలో ప్రతాపం చూపిస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ తన తప్పులను ఎత్తి చూపుతూ ఉన్న కేబుల్ ఛానళ్ల నిర్వాహకులపైన దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎన్సీవీ కేబుల్ కార్యాలయంపై స్పీకర్ కోడెల తనయుడి ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. అధికార పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నర్సారావుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ కార్యాలయంపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ ఆఫీసు వద్దకు చేరుకోగా వారిపై కూడా రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నర్సారావుపేట జడ్పీటీసీ షేక్ నూరుల్ అక్తాబ్, పట్టణ అధ్యక్షుడు ఎస్ఏ హనీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్సీవీ కేబుల్ మీద దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము 100 మంది వెళ్ళాం. ఆడ పోయేసరికి టీడీపీ కార్యకర్తలు కాపు కాసి మనం పోయిన వాళ్ళకు ఆపి అటాక్ చేశారు. అటాక్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అడిగాం. పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని ఆడ నుంచి రాళ్లతో కుట్టి గందరగోళం చేశారు. మేము ఆడ నుంచి పోలీసులు వచ్చారు, పక్కకు వెళ్ళిపోయాం. పోయిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ కేబుల్ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసేసారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు, పోలీస్ జీబు ధ్వంసమైంది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి ఎన్సీబీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొంతకాలంగా ఎన్సీబీ కనెక్షన్లేవి నర్సారావుపేట పట్టణంలో లేకుండా చేసేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కే ఛానల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం టీడీపీ వర్గానికి చెందిన కేబుల్ ఆపరేటర్లు, నాయకులు ఎన్సీబీ కేబుల్ కార్యాలయం వద్దకు వచ్చి పోలీసుల సమక్షంలోనే వైర్లను కత్తిరించారు. టీడీపీ అనుచరుల అరాచకత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనికి ప్రతీకాండ తప్పనిసరిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చేతగాంతనంగా ఉన్నామని చెప్పి ఊహించుకోవద్దు. మిమ్మల్ని ఏం చేయాలో మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో మాకు తెలుసు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని అదుపుతూ వస్తున్నారు. మమ్మల్ని వద్దు, గొడవలొద్దు అన్న నోటితో ఎప్పుడు వద్దు అన్న పదమే కానీ ఎప్పుడు పొద్దున్న రెచ్చగొట్టే పని లేదు. నువ్వైతే ఒక సభాపతి అయ్యుండి నిన్ను ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక సభాపతి అయ్యుండి నువ్వు మనుషులను రెచ్చగొట్టి కొడుకుని రోడ్డు మీద అచ్చుపోతున్నా అమ్మోతులాగా వదిలేసావు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గోపిరెడ్డి గాయపడిన నాయకులతో ఫిర్యాదు చేయించి ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ సమయంలో కేబుల్ కార్యాలయం వద్ద ఎవరూ లేకపోవడంతో కేబుల్ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దాడి ఘటనను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఖండించారు. ఇది కోడెల శివరామకృష్ణ చేస్తున్న విధ్వంసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నర్సరావుపేట పట్టణంలో ఒకే ఛానల్ ఉండాలని చెప్పి ఆపరేటర్లను బెదిరించడం, ఆపరేటర్ల దగ్గర బ్లాంక్ చెక్కులు తీసుకొని వాళ్ళకి సెటప్ బాక్స్లు ఇవ్వటం, అట్లానే కేబుల్ వైర్లు అన్నీ కూడా కట్ చేసి దాదాపు 6 నెలల నుంచి అన్ని కనెక్షన్లు, ఎన్సీవీ కనెక్షన్లు అన్నీ కూడా తీసేయడం జరిగింది. అయినా సరే మేము ఓపికగానే ఉన్నాం. ఎందుకంటే ప్రతి చోట చూస్తున్నాం, ఎక్కడ చూసినా దౌర్జన్యం, పోలీసు కేసులు. మేము బయటకు వస్తే పలుసార్లు ఎన్సీవీ వాళ్ళు బయటకు వచ్చి కేబుల్ వైర్లు లాగితే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం జరిగింది. పోలీసుల సహాయ సహకారాలతోనే ఇదంతా జరుగుతోందని గోపిరెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.